హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా బావతో, అత్తమ్మతో తిట్లు తప్పవేమనుకున్నానండి. సో, ఇంతకేమైందంటే, ఇవాళ కార్తీక అమావాస్య అని ఇంటికైతే గుమ్మడికాయ కట్టుకున్నామండి. దీనికి ముందు వ్లాగ్‌లో. సో, దాని తర్వాత ఇంట్లో పని, అంట్లు, బట్టలు అవన్నీ చేసేసి కాస్త తినేసి, మా చిన్నిగాడి కోసమని పాలైతే పొయ్యి మీద పెట్టాను. నేను ఆఫ్ చేశాననుకున్నాను, కానీ అది సిమ్‌లో ఉందనమాట. సో, మా బావ వచ్చే వరకు అది అలానే ఉందండి. సో, ఇక వచ్చి వంటగదిలోకి వెళ్లి చూసాక, మా బావలో ఉన్న కోపం కట్టలు కట్టలుగా పాలలాగా పొంగుతూ బయటకొచ్చేసి, సో, నా మీద విరుచుకుపడ్డదండి. ఇయాల షిమాంట మా అత్తమ్మ గొడ్ల కాడికి పోయిందని నేనైతే ఫుల్ బిజీ అయ్యి ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఫ్లోలో పోతున్నానని మా చిన్నిగాడు వచ్చేసి సడన్‌గా బ్రేకేసాడండి. సో, ఇంతకని ఏమైందంటే ఫ్రెండ్స్, ఆ కోడి గుడ్డెప్పుడు పెట్టిందో ఏమో గాని నాకు అత్తమ్మతోటి తిట్లయితే తప్పవనుకున్నాను. ముందే పాలకూర కోసి పెట్టుకున్న మా అత్తమ్మ వచ్చే వరకు కూడా పొయ్యి మీదైతే వేయలేకపోయానండి. ఇక అత్తమ్మ వచ్చాక వాకిలి ఊడ్చేసి కర్రీ అయితే వండేసాననమాట. ఈరోజు కార్తీక అమావాస్య కదండి, ఈరోజు నైట్కి అమావాస్య లేదని ఇంకా వాకిలి ముందైతే దీపాలు అయితే పెట్టలేదు. అండ్ ఓన్లీ ఇంట్లోని దీపం అయితే పెట్టేశాను. ఇక తర్వాత రేపు పోలి పాడ్యం కదా అని ఇంకా పోలి ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. సో, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.